ఎవరు చెప్పారు ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్లాలని? ఎవరన్నారు టిబెటన్ సంస్కృతి చూడాలంటే ధర్మశాలకు వెళ్లాలని? హిమాలయ సానువుల్లో మారుమోగే మంత్రోచ్చారణలు, గాలిలో ఎగిరే రంగురంగుల జెండాలు, ప్రకృతిని దేవతగా భావించే ప్రజల విశ్వాసాలు, కట్టుబాట్లు. ఒకటేంటి, ఆహారం నుంచి ఆహార్యం వరకు, ఆచారాల నుంచి ఆలయాల వరకు అచ్చమైన టిబెటన్ సంస్కృతి మన పొరుగునే ఉంది. ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల నీడలో 60 ఏళ్లుగా టిబెటన్ సంస్కృతి ఉనికిని కాపాడుకుంటోంది. అసలు ఇక్కడ అడుగు పెడితే ఇండియాలోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. ఎటు చూసినా టిబెటన్లే. వేషం, భాష, నడక, నడత, అలవాట్లు, ఆలయాలు, ఇలా అన్ని టిబెటన్ సంస్కృతికి ప్రతిరూపాలే. ఒడిషాలోని గజపతి జిల్లా చంద్రగిరికొచ్చిన టీవీ9 మన పొరుగునే ఉన్న టిబెటన్ గ్రామాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. డంగ్చెన్ గ్యాలింగ్ టిబెట్లోని ప్రముఖ వాయిద్య పరికరాల పేర్లు, తుక్పా మోమోస్ టిబెట్లోని ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ పేర్లు. ఇవన్నీ చెబుతుంది మాత్రం టిబెట్ నేలపై నుంచి కాదు, ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ఒరిస్సాలోని చంద్రగిరి ప్రాంతం నుంచి. ఇక్కడి మనుషులు, ఆచార వ్యవహారాలు అచ్చం టిబెట్ని పోలి ఉంటాయి. అందుకే మినీ టిబెట్గా పేరు పొందినటువంటి చంద్రగిరి ప్రాంతంపై ఈ వారం రిపోర్టర్ స్పెషల్. చూస్తున్నారుగా, ఈ చంద్రగిరి ప్రాంతాన్ని మినీ టిబెట్గా పిలుస్తూ ఉంటారు. 1959లో రాజకీయ అస్థిరత తర్వాత వేలాది మంది టిబెటన్లు ఇక్కడకు వలసొచ్చారు. చంద్రగిరిలో స్థిరపడిన వారంతా ఈ ప్రాంతాన్ని తమ సాంస్కృతిక కేంద్రంగా మార్చారు. ఆనందం, సమృద్ధి గల భూమి అని అర్థమొచ్చే ఇక్కడి ఫుయన్ షోలింగ్ మఠాన్ని స్థాపించారు. 1998లో ఈ మఠానికి దలైలమా ఆమోదం తెలిపారు. దీని నిర్మాణం 2008లో పూర్తి కాగా 2010లో ప్రారంభించారు. టిబెట్ అండ్ చైనా వల్ల మన దేశం 1959లో ఆక్యుపైడ్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీ. మన ఇది ఇష్టం లేదు, మేము బుద్ధిజం, వాళ్ళకు బుద్ధిస్ట్ నవ్వలేదు చైనా వాళ్ళు. అది కోసం మేము ఇక్కడ ఇండియాలో వచ్చాము. ఇక్కడ చాలా బాగుంది, ఒరిస్సాలో చాలా బాగుంది, విలేజ్ చాలా బాగుంది. చైనా ఆక్యుపైడ్ చేశారు కదా, అప్పుడు మన 12 lakhs సంథింగ్ కిల్ చేశారు చైనా వాళ్ళు. అది కోసం టిబెట్ చైనా వాళ్ళు కిల్ చేస్తారు, అది కోసం వచ్చారు. నలంద స్ఫూర్తితో అటాన్పురి శైలిలో నిర్మించిన పద్మ సంభవ మహావిహార బౌద్ధ మఠం దాదాపు 10 ఎకరాల్లో విస్తరించుంటుంది. 5 అంతస్తుల ఎత్తులో ఉన్న ప్రాంగణం టిబెటన్, నేపాలీ, భూటాన్ నిర్మాణ శైలి ప్రభావం మేళవించి ఉంటాయి. సుందరమైన కళాకృతులు ఇక్కడి ప్రజల జీవన విధానానికి అద్దం పడతాయి. ఇక వాతావరణం కూడా చైనా టిబెట్ లాగా ఉంది, చాలా బాగుంది, చాలా నచ్చుతుంది కూడాను. ఇక్కడ అంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది కూడాను, మనుషులు కానీ వాతావరణం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది బౌద్ధాలయం మాత్రమే కాదు, విశ్వ మానవ స్ఫూర్తి కేంద్రం. ఇది పద్మ సంభవ మహావిహారం మాత్రమే కాదు, తరతరాల బౌద్ధ వైభవానికి నిలయం. ఇక్కడ ప్రతి రంగు ఒక సందేశాన్నిస్తుంది. ముదురు ఎరుపులోని గోడలు, పైకప్పులు, నీలం, బంగారు వర్ణంలోని కుట్య చిత్రాలు మండలాలతో కప్పబడుంటాయి. ప్రార్థనా చక్రాలు, ప్రత్యేక పద్ధతులు ఆకట్టుకుంటాయి. ఒకసారి సందర్శిస్తే పరిసరాలను మైమర్చిపోయేలా చేస్తాయి. ये तो बहुत अच्छा लगता है, बुद्धिस्ट हम लोग को बहुत अच्छा लगता है. ऐसे तिब्बत, हाँ, टेम्पल तो बहुत बड़ा है, आर्किटेक्चर तो बहुत बढ़िया है. हम लोग को पहले बार इतना बड़ा मोनेस्ट्री तो देखे नहीं, और यहाँ पे आके बहुत अच्छा लगा. हम लोग एक बार गए थे छत्तीसगढ़ में, वहाँ पे भी तिब्बतियन है, तो वहाँ पे भी इतना बड़ा नहीं था.
ప్రార్థనా మందిరంలో ఉన్న 23 అడుగుల ఎత్తైన బుద్ధుని విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 17 అడుగుల గురు పద్మ సంభవ విగ్రహం టిబెటన్ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంది. Tibetan settlement in Gajapati district in the state of Odisha established in 1963, and by the blessing of His Holiness the 14th Dalai Lama, the Central Tibetan Administration, and also the state of, by the grace of state of Odisha, the government of Odisha and the government of India, our settlement, Punjoling settlement in Gajapati district, established in 1963. It was టిబెటన్ విజ్ఞానానికి కేంద్రంగా నిలిచిన ఈ మఠంలో సుమారు 200 మంది సన్యాసులు అధ్యయనం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. యువ సన్యాసులు తమ దైనందిన కార్యక్రమాలలో చదువుకోవడం, ప్రశాంత క్షణాలను పంచుకోవడాన్ని చూస్తాము. మినీ టిబెట్లో అన్నిటికన్నా ప్రత్యేకమైనది జిరాంగ్. ఇక్కడ పద్మసంభవ మహావీర ఆలయం చూసేందుకు టూరిస్టులు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు. 21 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం, ఆలయ ప్రాకారాల్లో కనిపించే పెయింటింగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. టిబెట్లో కనిపించినట్లుగానే చంద్రగిరిలోనూ ఎక్కడ చూసినా రంగురంగుల ప్రార్థన జెండాలు గాలికి ఊగుతూ కనిపిస్తాయి. మంత్రాలు చదువుతూ ప్రార్థన చక్రాలను తిప్పుతూ ఉంటారు టిబెటన్లు. ఇలా చేయడం వల్ల ప్రపంచానికి శాంతి, సంతోషం దక్కుతాయని నమ్మకం. ఎక్కడో అంటే ఏదో దూరమైన చైనా దగ్గర ఉండేటట్టు టిబెట్ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టడం చాలా అద్భుతమైన విషయము. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అలా ఉండిపోవాలనిపిస్తుంది. మొత్తం నేచర్ చూసి చాలా పీస్ఫుల్ ప్లేస్ ఇది. 1963లో ఫండ్ సోక్లింగ్ టిబెటిన్ సెటిల్మెంట్ ఏర్పాటు కాగా 2500 మందికి పైగా శరణార్థులకు పునరావాసం కల్పించింది ఒడిషా ప్రభుత్వం. దాంతో టిబెటన్ ప్రజలు ప్రధానంగా వ్యవసాయంతో పాటు ఉన్ని వస్త్రాలు, తివాచీలు, హస్తకళల తయారీని తమ జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడి శరణార్థుల పూజా విధానాలు, దుస్తులు, ఆహారపు అలవాట్లు అన్నీ టిబెట్ను పోలి ఉంటాయి. सेम एक हम लोगों का ये एक स्कूल भी ये है. हम लोग यहाँ पे स्कूल अपनी कल्चर, अपनी क्या बोल रही है लैंग्वेज, सबको प्रोटेक्ट करने के लिए, राइट, प्रोटेक्ट करने के लिए यहाँ पे स्कूल भी क्या बोल रहे हैं फैसिलिटी दिया है. టిబెటన్ల సంప్రదాయ దుస్తులను చుబా లేదంటే ఫ్యూపా అంటారు. ఇది గొర్రె చర్మం, ఉన్నితో తయారు చేస్తారు. పొడవైన గౌను వంటి దుస్తుల్నే ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఇవి చలి తీవ్రతను తట్టుకుంటాయి. చుబాను ఎడమవైపు మడిచి నడుమునకు ఒక పట్టీతో కడతారు. చుబా లోపల ధరించే వస్త్రాలను వాంజు అంటారు. వివాహితులైన టిబెటన్ మహిళలు తమ చుబా ముందు భాగంలో ధరించే రంగురంగుల చారల ఆప్రాన్ను పాంగ్డెన్ అంటారు. ఇక వీళ్ళు ధరించే సంప్రదాయ పాదరక్షలు, షూస్ను సోంబా అని పిలుస్తారు. సంప్రదాయ దుస్తుల్లో పెద్దలు, ఆధునిక వస్త్రధారణలో యువత కనిపిస్తారు. పాత తరం వాళ్ళు తమ మూలాలను అమితంగా ఇష్టపడతారు. కొందరు తిరిగి టిబెట్ వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయారు. బౌద్ధ మతం అంటేనే కరుణ, శాంతి, జ్ఞానానికి ప్రతిరూపం. మనిషిలో ప్రేమ, సహనం, మానవత్వం పెంపొందించే మార్గదర్శకాలుగా టిబెటన్ శరణార్థుల జీవన శైలి కనిపిస్తుంది. కాచక్ అనే తెల్లటి సిల్క్ స్కార్ఫ్తో అతిథులను గౌరవించడం టిబెటన్ల పవిత్రతకు, సద్భావనకు నిదర్శనం. ఆహార అలవాట్లలో సాంపా ప్రధాన ఆహారం. ఇది బార్లీ పిండితో చేసే వంటకం. బటర్ టీ మరింత స్పెషల్. యాక్ జంతువు పాలు, వెన్న, ఉప్పు, టీ ఆకులతో చేసే ఈ ప్రత్యేకమైన టీ చలిని తట్టుకొని శరీరానికి శక్తినిస్తుంది. టిబెట్ సంస్కృతిలో ప్రతి అంశం బౌద్ధ మతం చుట్టూనే ఉంటుంది. ప్రజల దైనందిన జీవితం, కళలు, పండుగలు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటాయి. ప్రతి ఏటా క్రీడల పోటీలను కూడా నిర్వహిస్తూ ఉంటారు.
గెలిచిన యువతీ యువకులను ప్రోత్సహిస్తూ ఉంటారు. In a year we have different celebration. Just like in January we celebrate the 26 January, as well as in February we have Tibetan New Year. So almost most of the time it happens in Tibet in February, Tibetan New Year, and Tibetan New Year follows up with the Tibetan lunar calendar. It's celebrated with the accordingly with the lunar calendar. And in March we have 10th March, which is the uprising day, and also we have on the 12th we have a women uprising day, and likewise we have every celebrations throughout the day. ఒకప్పుడు చిన్న కుగ్రామంగా ఉన్న ఈ పల్లెకు టిబెటన్ల రాకతో ఇక్కడి రూపురేఖలే మారిపోయాయి. మినీ టిబెట్గా ప్రాచుర్యం పొందేలా చేసింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా జీవించడం టిబెటన్ల జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం. మానవ సేవే మహోన్నత ధర్మమని చాటిన బుద్ధుడి బాటలోనే ఇప్పటికీ వీళ్లు నడుస్తున్నారు. కాలక్రమేణా అనేక అటవీ ప్రాంతాలు కాంక్రీట్ అడవులుగా మారినప్పటికీ చంద్రగిరి మాత్రం మినహాయింపుగా కనిపిస్తుంది. తూర్పు కనుమల్లో కొలువైన మినీ టిబెట్ టూరిస్టులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక శోభ అందరినీ రారామని పిలుస్తోంది. ఇక్కడి మనుషులు, వారి జీవన శైలి, సాంప్రదాయాలు, వాస్తు నిర్మాణ శైలి అన్నీ ఇక్కడ ఓ ప్రత్యేకం. కొంతమంది టిబెటన్లు తమ పిల్లలకు ఆధునిక విద్యను అందించేందుకు ఆసక్తి చూపుతున్నా పరిమితి సౌకర్యాలు అడ్డంకిగా మారాయి. ఉన్నత విద్యకు అవకాశం అంతగా లేకపోవడంతో చాలా కుటుంబాలు తమ పిల్లలను వ్యాపారం, తమ వృత్తిలోనే కొనసాగిస్తున్నారు. ये एक प्राचीन तिब्बतियन मंदिर है. ये बहुत अच्छा प्लेस है आप सबको घूमने के लिए. और ये एक मंदिर की तरह बस एक हॉस्टल है. जो बच्चे हैं ना, जो तिब्बतियन बच्चे हैं, वो यहाँ रहकर पढ़ाई करते हैं और उनके देखभाल करा जाता है यहाँ. और अच्छा प्लेस है ये. बस सबको घूमने आना चाहिए और गवर्नमेंट को इसको रिकॉग्नाइज करना चाहिए, क्योंकि सब देखना चाहिए कि कैसे ये तिब्बत, ये एक छोटी तिब्बत है. ప్రశాంతమైన క్షణాలను గడిపేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చంద్రగిరికి వస్తూ ఉంటారు. ఇక్కడి బౌద్ధారామాల్లో ధ్యానం చేస్తూ పర్వతాల మధ్యలో సేద తీరేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక్కడున్న మహేంద్రగిరి పర్వతం ఒడిశాలోనే అత్యంత ఎత్తైన 2వ శిఖరం. పురాణాల ప్రకారం ఈ పర్వతంపై పరశురాముడు ధ్యానం చేశాడని చెబుతారు. అంతేకాదు, సమీపంలో ఉన్న మహేంద్రగఢ్ గ్రామం పచ్చదనానికి ప్రసిద్ధి. అందుకే ఈ ప్రదేశాన్ని मिनी टिबेट ऑफ इंडिया का पिलुस्तू ఉంటారు. 1959 में जो चाइना ने हमारे देश ऑक्युपाई किया है, और साथ साथ में हमारे हिज हॉलीनेस भी साथ में आए हैं भारत में. उस टाइम में पंडित जवाहरलाल नेहरू ने हम लोगों को बहुत अपॉर्चुनिटी और इसमें बहुत ब्लेसिंग दिया कि हम लोग भारत में रहने के लिए, और हम लोग बहुत शुक्रगुजार हूँ इसके लिए. और हम लोग तो जन्म ही हुआ है, और इतना इतना हम लोग स्पेंड नहीं, मतलब मालूम नहीं है हम लोग वहाँ स्पेंड नहीं किया है तिब्बत में, क्योंकि हम लोग जाना चाहते हैं वहाँ पे. हमारे अब खुद का देश है ऑफ कोर्स, क्योंकि चाइना ने ऑक्युपाई किया. अभी तक वो लोग जुल्म कर रहे हैं हमारी तिब्बत लोग को. ఒడిశాలో టిబెటన్లు మొత్తం 5 క్యాంపుల్లో నివాసం ఉంటారు. వాటిలో చంద్రగిరి, మహేంద్రగిరి, టంగ్లీ బజార్, జిరాంగ్ ప్రధానమైనవి. ఇక్కడున్న వారికి ఒడిశా ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ అందిస్తుంది. टोटाली 5टा कैंप अच्छी आ 4टा कैंप विषय तो आम कहीपरि, जेहेतु आम उदयगिरी ब्लॉक गोटे कैंप अच्छी जोटा कैंप नंबर 5, जो मैंने आम ठार चाउल नहीं जाऊँ. आ 136 कार्ड आमर अच्छी
आ सब तिब्बत सार मैंने आसिक एठू आमर पंचायत चाउल नहीं जाऊँच प्रत्येक मसरे जो मसरे भी आमर दिहु चाउल सब तिब्बतियन सार मैंने आसिक आ चाउल नहीं जाऊँच సకల ప్రాణకోటి పట్ల బుద్ధుడికి ఉన్నది సౌహార్ద్రం, కారుణ్యం. మూర్తి భవించిన ఆ సహనమూర్తి మచ్చుకు ఏనాడు కోపంతో కనిపించడు. అందుకే ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే సవాళ్లను ఎలా అధిగమించచ్చో తెలుస్తుందని పెద్దలు చెబుతారు. తన ఆలోచనలతో తరతరాలకు వెలుగునిచ్చిన ఆ బుద్ధుడి నీడలో ఉంటూ ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ మినీ టిబెట్ వాసులు. ప్రకృతిని దైవంగా భావిస్తూ కరుణను జీవన సూత్రంగా మలుచుకున్న టిబెటన్ల ప్రతి బౌద్ధాలయం ఒక విశ్వవిద్యాలయం. ప్రతి ప్రార్థన శాంతి, సహనం, మానవత్వానికి ప్రతిబింబం. సహనం, కారుణ్యం విలువలను అందించడమే టిబెట్ జీవన సంస్కృతికి ప్రాధాన్యం. మహేంద్రగిరి, జిరాంగ్ వంటి ప్రాంతాలు పర్యాటకంగానూ ప్రాముఖ్యత పొందాయి. जीरांग घूमने आए हैं। जीरांग को हम लोग एक्सप्लोर करने के लिए आए थे। अभी जीरांग में जितना सारा पॉइंट है उसमें सबसे अच्छा है हम लोगों को मोनेस्ट्री देखना। ये सब हम लोगों का इच्छा था कि मोनेस्ट्री देखेंगे, लेकिन ये मोनेस्ट्री इतना बड़ा एरिया पहले देखा नहीं। बहुत अच्छा मेंटेन करके रखे ये लोग हैं, बहुत बढ़िया है लोग। और जगह भी बहुत अच्छा है, एरिया चारों तरफ जो देखने में थोड़ा मन का शांति भी मिलता है। यहाँ का एनवायरनमेंट जो है उसमें अच्छा लगता है। टूरिस्ट सीज़न में ज़्यादा आता है, अक्टूबर, नवंबर, दिसंबर में बहुत ज़्यादा आता है। अच्छा है, इधर प्लेस भी बहुत अच्छा है। हम लोग तिब्बत से इधर आया, तिब्बत से इधर आके बहुत साल हो गया और इधर हम लोग को भी बहुत अच्छा लगता है। इधर लोकल का आदमी भी बहुत अच्छा है। टूरिस्ट भुवनेश्वर, आंध्र प्रदेश, कलकत्ता, उधर से ज़्यादा टूरिस्ट आते हैं सीज़न में। ఈ ఏఐ యుగంలో కూడా ప్రశాంత జీవనానికి కేంద్రంగా నిలుస్తోంది ఈ మినీ టిబెట్. ఆధునికంగా జీవిస్తూనే మూలాలను మర్చిపోని మట్టి మనుషులు ఈ టిబెటన్లు. లోకంలో ఏ ధర్మమైనా మానవ శ్రేయస్సు కోసమే పాటుపడుతుంది, ప్రపంచ శాంతినే కోరుకుంటుంది. అలాంటి సదాశయాన్ని పాటిస్తూ బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తూ సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ సందేశాలను పంచుతున్నారు ఈ టిబెటన్లు. జీవితం అంటే మనకు దొరికింది కాదు, మన కళలకు తగ్గట్టుగా మనమే తయారు చేసుకునేది. 1959లో చైనా టిబెట్ను ఆక్రమించిన తర్వాత భారత్కు శరణార్థులుగా వచ్చిన టిబెటన్స్ అంతా అయిపోయింది అనుకోలేదు. తమ కళలకు తగ్గ సామ్రాజ్యాన్ని భారత్లోనే నిర్మించుకున్నారు. పట్టు వదలకుండా తన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకు నిదర్శనమే మినీ టిబెట్గా పిలుచుకుంటున్నటువంటి ఒరిస్సాలోని ఈ చంద్రగిరి ప్రాంతం. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, ఒరిస్సాలోని చంద్రగిరి.